హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసానండి. టుడే టాపిక్ ఏంటంటే, మనం వీడియోకి వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలనేదైతే తెలుసుకున్నాము. మనం వీడియోస్ అవి ఎడిట్ చేసుకున్న తర్వాత వాటర్ మార్క్ అయితే అలా ఉండిపోతుందండి. అది ఎలా తీయాలో చాలా మందికైతే తెలీదు. ఈ వీడియో చూస్తే మీకైతే అర్థమైపోతుంది వాటర్ మార్క్ ఎలా తీయాలనేది. ఫస్ట్ మనము యాప్స్‌లోకి అయితే వెళ్ళాలి. యాప్స్‌లోకి వెళ్ళి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో రిమూవ్ అన్‌వాంటెడ్ ఆబ్జెక్ట్ అనే యాప్ అయితే ఉంటుంది. నేనైతే ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. నేను చూపిస్తున్నాను కదా అదే అండి యాప్. ఆ యాప్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సెలెక్ట్ ద వీడియో, సెలెక్ట్ ద ఇమేజ్, మై గ్యాలరీ ఇవైతే ఇంటర్ఫేస్లో ఉంటాయి. మనం సెలెక్ట్ ద వీడియో అయితే సెలెక్ట్ చేసేసుకోవాలి. దాంట్లో నుంచి ఫొటోస్లోకి అయితే వెళ్ళిపోవాలి. మనకు ఫొటోస్ అయితే ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత వాటిల్లో కెమెరా, కైన్ మాస్టర్ ఇవైతే ఉంటాయి. మనం వీడియో ఎడిట్ చేసుకున్నాం కదా, అందుకని కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియోని అయితే ఎడిట్ చేసి పెట్టుకున్నాము. దీన్ని కైన్ మాస్టర్ అనే సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మనకు రిమూవ్ అయిపోవాలి. దీనికైతే ఫస్ట్ మనకు ఏ వీడియో కావాలో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే అక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ మీద అయితే ప్రెస్ చేసిన వెంటనే ఇలా డ్రాగ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో కైన్ మాస్టర్ ఎంతవరకు రిమూవ్ చేసుకోవాలో అంతవరకు అయితే కనిపిస్తుంది. మనకి ఏ రేషియో కావాలో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ టిక్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసేసుకుంటే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీకు చూస్తూ ఉన్నారు ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోతుందండి. చాలా సింపుల్గా ఈ వీడియో అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో డౌన్లోడ్ అయిపోయే లోపు మీకు ఇంకొకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరైతే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ అనే యాప్ అయితే ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పర్మిషన్స్ అయితే ఇవ్వండి. సెలెక్ట్ ద వీడియో, సెలెక్ట్ ద ఇమేజ్, మై గ్యాలరీ అని అయితే ఉంటుంది. దాంట్లో అక్కడ ఉండే 3 ఆప్షన్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోస్లోకి అయితే వెళ్తారు. వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎడిట్ చేసి పెట్టుకున్న వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటర్ మార్క్ ఎంతవరకు వద్దో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకొని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఓకే అయితే చేయండి. వాటర్ మార్క్ క్వాలిటీ ఎంత రేషియోలో కావాలో అంత రేషియోలో అయితే పెట్టుకొని అక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది. టిక్ మార్క్ని కానీ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అవుతుంది. మనకైతే ఇక్కడ డౌన్లోడ్ కూడా అయిపోవచ్చింది. అక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, టిక్ మార్క్ని క్లిక్ చేస్తే బ్యాక్ అయితే వచ్చేస్తారు. మీరు పూర్తిగా బ్యాక్ అయితే వచ్చేయండి. తర్వాత మీ గ్యాలరీలో చూస్తే అక్కడ వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోయి ఉంటుంది. నేను వీడియో చూపిస్తున్నాను కదా, అక్కడ వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోయింది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి పోతూ ఒక చిన్న లైక్ ఇచ్చేసుకోండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.